నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రమణ. నేను చక్రి. తెలంగాణ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోందన్నారు. వచ్చే కేబినెట్ లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునుంది. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశంలో పంచాయతీ ఎలక్షన్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక అటు రైతులకు రైతు భరోసా ఇచ్చే యోజనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు 6 గ్యారెంటీలో మరో గ్యారెంటీని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టినట్టుగా విశ్వసనీయ సమాచారం. ప్రధాని మోడీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకుంటారు. అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేస్తారు. మరుసటి రోజు అంటే 21న విశాఖ బీచ్ లో కూటమి ప్రభుత్వం ఈ యోగా డే కార్యక్రమం నిర్వహించనుంది. ఆర్కే బీచ్ లో ఈ యోగా డే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు ప్రధాని మోడీ. ఇక తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు ప్రధాని మోడీ. హైదరాబాద్ గాంధీ భవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఉప ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బట్టి విక్రమార్క నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, కార్పొరేషన్ చైర్మన్ చెల్ల నరసింహారెడ్డి నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ బర్త్డే వేడుకలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగౌడ్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు ఇవాళ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మధుసూదన్ రావు, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరీష్ తండాన్, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే ప్రియాంక రెడ్డిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్త నదుల సంగమమైన సంగమేశ్వరుడు నీట మునిగి జలాదివాసంలోకి చేరి కృష్ణమ్మ ఒడిలో ఒదిగిపోయాడు. 23 సంవత్సరాలుగా ప్రతి ఏడాది 8 నెలలు నీటిలోనే ఉండి అనంతరం శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గితే క్రమేణా బయటపడుతూ మిగిలిన 4 నెలలు భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటున్నాడు. అయితే ఈ సంవత్సరం ముందుగానే కృష్ణ బ్యాక్ వాటర్ రావడంతో కేవలం 80 రోజుల కాలంలోనే మునిగిపోవడం ఇదే మొదటిసారి. మార్చి 22న సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా బయటపడి మళ్ళీ జూన్ 15న స్వామివారు జలదివాసం చేయడం విశేషం. శ్రీశైలం డ్యాం నీటి మట్టం 860 అడుగులకు చేరడంతో సంగమేశ్వర ఆలయం శిఖరం మినహా పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. మళ్లీ దేవాలయం పునర్దర్శనం ఫిబ్రవరి కానీ మార్చి కానీ ఉండవచ్చని అర్చకులు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ఇక మరో వార్త చూస్తే కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బొర్లం గ్రామంలో బ్రహ్మకమలం మొక్కకు పువ్వులు వికసించాయి. వాటి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మొక్క త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి తీసుకొచ్చి తమ ఇంట్లో పెంచుకుంటున్నట్లుగా రాజిరెడ్డి తెలిపారు. సంవత్సరంలో కేవలం ఒకే రోజు రాత్రి వేళలో వికసించి 4 గంటలు మాత్రమే ఉండి ముడుచుకుపోతుందని తెలిపారు. దీనికి ప్రజలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో గల మఠంలోని శివాలయంలో దేవునికి సమర్పిస్తామని వారు తెలిపారు. ఈ పుష్పం వికసించినప్పుడు పూజలు చేసి కోరికలు కోరితే నెరవేరుతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పలోని పర్యాటక కేంద్రమైన కంకుందిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమంలో ఏపీడబ్ల్యూఐడిసి చైర్మన్ రాజశేఖర్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. యోగా శిక్షకులు యోగాసనాల గురించి వివరించి ఆసనాలు చేయించారు. ఇక యోగా చేయడాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని, యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలన మాదిరిగానే కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సాగిందని సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి వై నరసింహారావు విమర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. సూపర్ 6లో 3 పథకాలను మాత్రమే అమలు చేశారని, మిగిలిన 3 పథకాలను కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారని, వాటన్నింటినీ తక్షణమే అమలు చేయాలని కోరారు. బందరు పోర్టు పనులను వేగవంతం చేయాలని, పోతేపల్లి జ్యువెలరీ పార్కులో వసతులు కల్పించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షంలో ప్రజల పక్షాన పోరాడడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. మర్డర్ కేసు ముద్దాయిలా కొల్లు రవీంద్ర మాటలు ఉన్నాయని మచిలీపట్నం వైసీపీ నియోజకవర్గ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి విమర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కొల్లు రవీంద్రపై విమర్శలు గుప్పించారు. కార్యకర్తల సమావేశంలో నిజాలు మాట్లాడుతూ తమపై పెడుతున్న కేసుల గురించి వివరిస్తుంటే తన భాగోత్వం బయటపడుతుందని, తనకు వచ్చే కమిషన్ల గురించి ఎక్కడ బయట పెడతానని ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. ఎలక్షన్ కాగానే పోర్టు వద్దకు వెళ్లి 37% పనులు అయిపోయాయని, నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్ పూర్తయ్యాయని, ఫైలింగ్ వర్క్ జరుగుతుందని చెబుతున్నారని, మరి తమ ప్రభుత్వంలో పనులేవి కాలేదని చెప్పిన వారే 37% పనులు పూర్తయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలా కొల్లు రవీంద్ర నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీ డెవలప్మెంట్ యువతకు ఉపాధి కల్పించడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి తన తండ్రి బివి రామారావు ఆశయం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. ఇక ఆదివారం హోటల్ మేఘాలయలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017లో జీఎస్టీ ఏర్పాటైందని, అంతకుముందున్న వ్యాట్ ఆదాయం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసిందని చెప్పారు. ఆ నిధులు రాబట్టడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అలాగే ఉండిపోయాయని, వడ్డీలు పెనాల్టీలు తగ్గించి వన్ టైం సెటిల్మెంట్ కింద ఆ నిధులు తీసుకుంటే 5,000 కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్రానికి చెప్పారు ఆయన. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర ఈ విధంగానే వ్యాట్ నిధులు రాబట్టుకున్నాయని చెప్పారు. ఇక్కడ స్పిన్నింగ్ మిల్స్ ప్రారంభిస్తే 26 జిల్లాలో అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఇక్కడ వనరులు ఉన్నప్పటికీ అధికారుల కృషి లోపం వల్ల వెనకబడిపోతున్నామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బతండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బాల్యనాయక్ తన కుమారుడు సాయి కృష్ణ 10 రోజుల క్రితం ఖమ్మం నగరంలో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో దశ దిశ కర్మ సందర్భంగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన బాల్యనాయక్ సాయి కృష్ణ విగ్రహాన్ని మాజీ మంత్రి డిఎస్ రెడ్డి నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డిఎస్ రెడ్డి నాయక్ మాట్లాడుతూ బాల్యనాయక్ మృదు స్వభావం కలిగిన వ్యక్తి అని, కోపలేని నాయకుడని, బాల్యనాయక్ తాతల తండ్రి నుంచే తనతోనే నడిచారని చెప్పారు. దుబ్బతండ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న మహనీయుడు బాల్యనాయక్ అని, రోడ్డు ప్రమాదంలో బాల్యనాయక్ సాయికృష్ణ మృతి చెందడం బాధ కలిగించిందని చెప్పారు. బాల్యనాయక్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరం లోటని అన్నారు. బాల్యనాయక్ సతీమణి అయిన భారతిని ఓదార్చి ధైర్యం చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ దుకాణాలు, దేవాలయాలను అధికారులు తొలగిస్తున్నారు. 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు మధ్య భవనాలను కూల్చివేయనున్నారు. R&B, ఇంజనీరింగ్, రెవెన్యూ వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే దాదాపు 50 మంది భూ నిర్వాసితులకు చెక్కులు అందించారు. 47 కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు. 250 మంది బాధితులకు ఇళ్లు ఖాళీ చేయాలని 15 రోజుల క్రితమే నోటీసులు సైతం జారీ చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగిరి నారాయణ జన్మదిన వేడుకలు భగత్ సింగ్ కాలనీలో చిన్నారుల మధ్య జరుపుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్కును ఆయన ప్రారంభించారు. త్వరలో ఈ ప్రదేశంలో 5 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ప్రతి ఏటా నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్లపై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి నారాయణ, స్థానిక శాసనసభ్యులు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసులరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాదిగా భక్తులు హాజరయ్యే రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దేశంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న పాత ఇనుప వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. వీకెండ్ కావడంతో పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించేందుకు సిద్ధలావస్థలో ఉన్న బ్రిడ్జి పైకి వెళ్ళగా అది 2 ముక్కలైంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గల్లంతైనట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రిమ్చి, చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలోని తాలేగావ్, దబాడే పోలీస్ స్టేషన్ సిబ్బంది స్పాట్కు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని వెంట పెట్టుకుని వెళ్లారు. అనంతరం వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీజీఐఐసి కాలనీలో కార్తికేయ గార్మెంట్ షాప్ లో
అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 2 లక్షల రూపాయల విలువ చేసే గార్మెంట్స్ కాలిపోయినట్లుగా షాప్ యజమాని తెలిపారు. ఫైర్ ఇంజిన్తో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు వ్యాపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొంగల్ వాస్తవ్యుడు డీసీసీబీ డైరెక్టర్ చిట్యాల హరీష్ రావును గత రాత్రి 2 గంటల సమయంలో సొంత ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే హరీష్ రావు తూప్రాన్ వద్ద వాహనం నుంచి బయటకు దూకి తప్పించుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి తూప్రాన్లో పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు. దీంతో తూప్రాన్ పోలీసులు చిట్యాల హరీష్ రావును క్షేమంగా నిర్మల్కు తీసుకొచ్చారు. కిడ్నాప్ యత్నించిన దుండగులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సమీపంలోని 565 జాతీయ రహదారిపై అనుకుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బొలెరో వాహనం ఢీకొట్టాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది కూలీలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారంతా బొప్పాయి కూలీలుగా తెలుస్తోంది. క్షతగాత్రుల్లో 3 పరిస్థితి విషమంగా ఉంది. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీలు ఎర్రగొండపాలెం మండలం చెన్నరాయనపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. మరోవైపు లారీ క్యాబిన్లో ఇరుక్కున్న మృతదేహాన్ని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి జరిగింది. కుప్పం నుంచి పొగురుపల్లికి వెళ్తుండగా పొగురుపల్లి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ తంగిరాల ప్రభాకర్ రావు 11వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించారు. రైతుపేటలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభాకర్ రావు విగ్రహాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ నెట్టే రఘురాం ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు విగ్రహావిష్కరణ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, నియోజకవర్గంలో ఆయన హయాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే గొప్ప నాయకుడు, ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు తంగిరాల అని కొనియాడారు. ఆయన నడవడికలో ఆయన కుమార్తె ప్రభుత్వ విప్ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పనిచేస్తున్నారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తంగిరాల సౌమ్య నిరంతరం పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశం పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృధాగా పోయే జలాల్ని వినియోగిస్తామని ఏపీ నేతలు చెబుతుండడం విస్మయం కలిగిస్తుంది అని అన్నారు ఆయన. ఇక తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశాఖకు లేఖ రాశారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పునర్విభజన చట్టానికి విరుద్ధమని అభిప్రాయం వ్యక్తం చేశారు. PFR ను కేంద్రం ఇంకా ఆమోదించక ముందే డీపీఆర్ కోసం ఏపీ దరఖాస్తు చేయడం అనైతికమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే PFR ను తిరస్కరించాలని, డీపీఆర్ సమర్పణను ఆపివేయాలని కోరారు. టెండర్లు పిలవకుండా ఏపీని నియంత్రించాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్ తీసుకునే యోచనలో సిట్ ఉంది. డాక్యుమెంట్, ఎవిడెన్స్, ఫోన్ నెంబర్ల ఆధారంగా బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. 3 రోజుల్లో 27 గంటల పాటు ప్రభాకర్ రావు విచారణ కొనసాగింది. గత శనివారం ప్రభాకర్ రావును 9 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎల్లుండి మరోసారి విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభాకర్ రావు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. FSL రిపోర్ట్ ఆధారంగా సిట్ ప్రశ్నించింది. ప్రభాకర్ రావు ఫోన్లను సిట్ అధికారులు పరిశీలించారన్న సమాచారం. సిట్కు కీలక విషయాలను ప్రభాకర్ రావు వెల్లడించనున్నట్టుగా తెలుస్తోంది. పై అధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు చెప్పారని తెలుస్తోంది. రివ్యూ కమిటీకి అన్ని విషయాలు తెలుసునని చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ మాటలన్నీ బోటకమే అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కామారెడ్డి డిక్లరేషన్ అబద్ధాల పుట్ట అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా డ్రామా ఆడుతున్నారని అన్నారు. బీసీలకు ఇస్తారన్న 20,000 కోట్ల బడ్జెట్ ఏమైందని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎంబీసీలకు ఒక్క మంత్రి పదవైనా ఇచ్చారా అని నిలదీశారు. బీసీ డిక్లరేషన్లో చెప్పిందేంటి, చేస్తుందేంటి అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీ రాక్షసులను రాష్ట్రం నుంచి తరిమి కొట్టినప్పుడే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజల గుణపాఠం చెప్పిన వైసీపీ నేతలకు సిగ్గు రాలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని కొల్లు రవీంద్ర మరోసారి గుర్తు చేశారు. ప్రతి బిడ్డకు తల్లికి వందనం హర్షణీయమని మంత్రి కొనియాడారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యతని మంత్రి అన్నారు. జగన్లాగా మాట మార్చడం కూటమి నాయకులకు తెలియదన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా మార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. మహిళలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు జగన్ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతున్నాయన్నారు.
హైదరాబాద్ వ్యవసాయ యూనివర్సిటీలో 1031 రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇక సోమవారం జరుగుతున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, వైస్ ఛాన్సలర్ ఆల్దాస్ జానియా అధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డికి ఆయన ఆరోగ్యంపై కీలక సమాచారం అందించారు. ఈ నెల 11న ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలు జారి పడినట్లుగా పల్లా తెలిపారు. 4 గంటల పాటు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారన్నారు. అందరి దయతో త్వరగా కోలుకున్నానన్నారు. వైద్యులు 2 వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారన్నారు. మేజర్ ఆపరేషన్ జరిగిందని, వారం రోజుల వరకు ఎవరూ రావద్దని కోరారు. ఇక ఆయనపై చూపించినటువంటి ప్రేమాభిమానాలు అలానే ఉండాలని కోరుకుంటున్నట్టు అభిమానులకు ఓ వీడియో విడుదల చేశారు. ఆపరేషన్ కగార్పై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో నిప్పులు జరుగుతున్నారు. అయితే ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ 2ను నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం చేయాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. మావోయిస్టుల బంద్ ప్రకటనతో ఏఓబీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులు, ఏజెన్సీ ఏరియాలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఇసుకతో పాటు మొరం దందా కూడా జోరుగా సాగుతోంది. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని ఫల్గుట్ట ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. కానీ కొందరు అక్రమార్కులకు ఈ గుట్టే అడ్డాగా మారింది. అక్రమంగా మొరం తవ్వకాలు కొనసాగిస్తూ గుట్ట భూములు కబ్జా చేస్తున్నారని నందిపేట సర్వ సమాజ్ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న మొరం తవ్వకాలను, కబ్జాలను ఆపాలని సర్వ సమాజ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని అధికారులను ప్రశ్నిస్తుంటే అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ స్థానికులంతా డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుంది అని అన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి దిక్సూచిలా మారిందన్నారు. అనంతరం పెద్దపల్లి జిల్లా గోదార్ఖనిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి హోదాలో తొలిసారి పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. జాతీయ భావాలు గల ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులను సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక కొంతమంది దుండగులు తమపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు ఆరోపించారు. స్వయాన మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్ లో ఏబీవీపీ నాయకుడు ఆదిత్యపై దాడి జరగడం హేయమైన చర్య అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏబీవీపీ పోరాటం చేస్తుంటే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్యపై హుస్నాబాద్ పట్టణంలో కొంతమంది దుండగులు చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేటలో ఏబీవీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పొగాకు రైతుల పరామర్శ ర్యాలీలో రైతుల ముసుగులో రౌడీలు ఉన్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై బందోబస్తు చేస్తున్న పోలీసులపైన రాళ్లు రువినారంటూ సామాన్యులు కాదని నేర చరిత్ర కలిగిన వ్యక్తులు అన్నారు. అరెస్టు అయిన 9 మందిలో పాత నేరస్తులు ఎక్కువగా ఉన్నారని ఆనందబాబు చెప్పారు. చేసిన నేరాలు, ఘోరాల నుంచి తప్పించుకోవడానికే జగన్ అనేక డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఒక్క ఛాన్స్ అనడంతో అధికారంలోకి వచ్చావు, రెండో ఛాన్స్ లో ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పోయావంటూ జగన్ను ఆనందబాబు విమర్శించారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. గిరిజన, దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు విద్యను అందించే లక్ష్యంతో 3 దశాబ్దాల క్రితం ఈ పథకం ప్రారంభమైందని అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు వీరన్న శంకర్రావు చెప్పారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 పాఠశాలలు ఉండగా 26,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఇలా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వమే ఆయా పాఠశాలలకు ఫీజులు చెల్లిస్తుందని వెల్లడించారు. 14వ ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన దినం సందర్భంగా తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాచరంలో వయోధికుల వేధింపుల నివారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఉప్పలి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ పలువురు పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి వయోవృద్ధుల వేధింపులపైన దృష్టి పెట్టాలని జూన్ 15ను ఎంచుకుందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. అదే రోజున ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన రోజుగా గుర్తించారన్నారు. వృద్ధులకు చేయవలసిన సమయానికి పని చేయకపోయినా, సమయానికి ఆహారం అందించకపోయినా వేధింపులకు గురి చేసినట్లే అన్నారు. సమస్యలు తలెత్తినప్పుడు అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు తెలిపారు.
ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా ప్రజాభవన్లోని పోచమ్మ తల్లి ఆలయంలో బట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామంలోకి చిరుత సంచరించడంతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. బీబీపేట్ గ్రామానికి చెందిన కల్హేర్ మండలం మాజీ జడ్పీటీసీ స్వప్న గుండు మోహన్ ఇంటి ఆవరణలో ప్రవేశించిన పుల్లు చూసి కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. దీంతో ప్రాణభయంతో కుటుంబీకులు ఇంటి తలుపులు వేసుకుని భర్తకు ఫోన్ చేశారు. దీంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్న యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే చిరుతను భయపెట్టి పంపించేయాలని గ్రామస్తులు యత్నించారు. కానీ చిరుత ఎటు వెళ్లిందో సమాచారం లేకపోవడంతో తీవ్ర భయాందోళనలో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేపాల్ ఏవియేషన్ గురించి రామ్మోహన్ నాయుడుకి ఏమీ తెలియదన్నారు. గతంలో చిన్న ఘటనలు జరిగితేనే దానికి బాధ్యత వహించి తమ పదవులకు చాలా పెద్దవాళ్లు రాజీనామా చేశారన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే రామ్మోహన్ నాయుడు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఏవియేషన్ మినిస్టర్గా మరొకరిని నియమించాలన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి చంద్రబాబు మద్దతు ఇచ్చి లోకేష్ రాజకీయ జీవితానికి ముగింపు పలికారని తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీలో 18 మంది హిందూయేతర ఉద్యోగులను తొలగించారు. మరి అలాంటిది వక్ఫ్ సంస్థలకు హిందువులు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. ప్రధాని మోడీ ముస్లింల ద్రోహి అన్నారు అసదుద్దీన్. ఇక పవన్ కళ్యాణ్ హీరో అయితే అతని కంటే తానే పెద్ద హీరో అన్నారు. ఇక అమరావతి అభివృద్ధికి తాము కూడా పోరాడతామని వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇటీవల సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన జరిగిన 3 రోజుల అనంతరం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మృతదేహాన్ని గుర్తించినట్లుగా అధికారులు ధృవీకరించారు. DNA పరీక్షల తర్వాత ఆయన భౌతికయాన్ని గుర్తించినట్లుగా గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వి వెల్లడించారు. విజయ్ రూపాని కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలతో ప్రమాద స్థలంలో లభ్యమైన ఓ మృతదేహం DNA సరిపోలిందన్నారు. దీంతో అది రూపాంతేనని నిర్ధారించుకున్నామని సంఘ్వి తెలిపారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా పేర్కొన్నారు. ఈ విమాన ప్రమాదం అత్యంత తీవ్రమైనది కావడంతో అనేక మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. దీంతో మృతుల గుర్తింపు ప్రక్రియ సవాల్గా మారింది. ఇప్పటివరకు మొత్తం 32 మంది మృతుల DNA నమూనాలు వారి కుటుంబ సభ్యుల జన్యు నమూనాలతో సరిపోలినట్లుగా అధికారులు తెలిపారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఏటీస్తో ఎయిర్ ఇండియా పైలట్ చివరి సంభాషణ వెలుగులోకి వచ్చింది. విమానంలో నో పవర్ అంటూ చెప్పిన పైలట్ మాటలు ఏటీస్లో రికార్డ్ అయినట్లు క్లారిటీ వచ్చింది. ఇక నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ మేడే మేడే అంటూ పైలట్ సుమిత్ ఏటీసీకి వివరించాడు. 5 సెకండ్ల పాటు ఈ ఆడియో రికార్డ్ అయింది. అటు డీజీసీఏ ఆదేశాలతో ఎయిర్ ఇండియా విమానాల తనిఖీలు కొనసాగుతున్నాయి. 9 బోయింగ్ 787 విమానాల్లో ఈ తనిఖీలు పూర్తయ్యాయి. కాగా మరో 24 విమానాల్లో తనిఖీలు కొనసాగనున్నట్లుగా సమాచారం. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ కొనసాగుతుంది. భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలన్న డీజీసీఏ ఆదేశాలు తనిఖీలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు చేరుకుంది. గౌరీకుండ్ త్రిజుగి నారాయణ మధ్య ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కుప్పకూలింది ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ గా గుర్తించారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. సదరు హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టైగర్ టవర్ గా పేరొందిన 67 అంతస్తుల మెరీనా పినాకిల్ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సహాయ బృందాలు 764 ఫ్లాట్ల నుంచి 3820 మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి. ఇక ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. దాదాపు 6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక అగ్ని ప్రమాదం కారణంగా ప్రమాద స్థలంలో అంబులెన్స్లు వైద్య సిబ్బందిని మోహరించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. మెరీనా పినాకిల్లో మంటలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. ఇక 2015లోనూ 47వ అంతస్తులో మంటలు చెలరేగాయి. 48వ అంతస్తుకు వ్యాపించాయి. సహాయక సిబ్బంది మంటలార్పారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్ కేసులు 7,400కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 269 కేసులు నమోదయ్యాయి. 9 మంది మరణించారంటూ కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. కర్ణాటకలో అత్యధికంగా ఒక్క రోజులోనే 132 కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 79, కేరళలో 54, ఎంపీలో 20, సిక్కింలో 11, తమిళనాడు 12, హర్యానాలో 9తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా 24 గంటల్లో యాక్టివ్ కోవిడ్ కేసుల్లో పెరుగుదల నమోదైంది.
అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, లడాక్, మిజోరాం, పంజాబ్, పశ్చిమ బంగాల్లో కేసులు ఏమీ నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 4, కేరళలో 3, రాజస్థాన్, తమిళనాడులో ఒక్కొక్కరు మరణించారు. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 47కు చేరుకుంది. కోవిడ్కి అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా కేరళ ఉంది.